నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎటు చూసినా కన్నీటి జాడలే, బురద చేరిన ఇల్లు, ఛిద్రమైన రహదారులు, ఎస్సారెస్పీ వెనుక జలాలతో నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లోకి వరద, 2.20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం, దాన్ని కేంద్రమే భర్తీ చేయాలి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. పల్లె నిధులపై నేరుగా కేంద్ర పర్యవేక్షణ, వాటి సొంత ఆదాయ వనరుల నమోదుకు డిజిటల్ వేదిక, సమర్థ పంచాయతీ వెబ్ పోర్టల్ ప్రారంభం. అన్ని విద్యాసంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు బోధనా సిబ్బంది, విద్యార్థులకు తప్పనిసరి. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. చర్చించాక చర్యలపై ప్రకటన, జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి వాదోపవాదాలకు అవకాశం. భారత్, చైనా కలయిక ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైళ్లు, 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత, టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి. క్రీడా వార్తలు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్కు వెళ్లారు. నేటి సూక్తి. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారుతుంది. ఆరోగ్య చిట్కా. ఆహారంలో ఉప్పు, పంచదార మరియు కొవ్వు పదార్థాల పరిమితిని పాటించాలి. నిన్నటి జీకే ప్రశ్న. 2025 నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం ఏది? జవాబు చైనా. నేటి జీకే. ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రాజెక్టు పేరేంటి? నేటి జీకే మరోసారి. ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రాజెక్టు పేరేంటి? ఇంతటితో వార్తలు సమాప్తం.